అక్టోబర్ 26వ తారీఖు పంచమి ఆదివారము నాగపంచమి చాలా విశేషమైన రోజు. జాతకంలో కుజదోషము కానీ కాలసర్పదోషం కానీ ఉండి వివాహం కావడం లేదని లేకపోతే సంతానం కలగడం లేదని బాధపడేటువంటి వాళ్ళు, మానసికమైన ఒత్తిడి విపరీతంగా ఉంది అని బాధపడేటువంటి వాళ్ళు, చర్మ వ్యాధులతోనూ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతోనూ బాధపడేటువంటి వాళ్ళు తప్పకుండా ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇదే కాకుండా పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ విద్యలో బాగా రాణించాలి అన్నా, లేకపోతే సద్బుద్ధి అనేటువంటిది కానీ తెలివితేటలు ఇంప్రూవ్ అవ్వాలి అన్నా, భార్యాభర్తలు కలిసి పిల్లల పేరు మీద సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన చేయించడం వల్ల, లేదా పిల్లలతో సుబ్రహ్మణ్య అష్టకం చదివించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు, పిల్లలకి మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. గోచార రీత్యా వృషభ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి రాహు కేతుల యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు తప్పకుండా మినువులు ఉలవలు దానంగా ఇవ్వడం కానీ ఆ రోజున, లేకపోతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ తప్పకుండా చేయండి. విశేషమైన శుభ ఫలితాలు తప్పకుండా కనబడతాయి.